बाबा अब भी साथ हमारे हैं, वो दिन कितने प्यारे। ఓం శాంతి. అవ్యక్తంలో అవ్యక్తం 7వ భాగం. ఈరోజు మనం నిన్నటి భాగానికి 2వ భాగంగా ఈరోజు మురళి చదువుకుంటున్నాం. ఈ మురళి జనవరి 18, 1977లో బాప్దాదా వినిపించడం జరిగింది. ఈ మురళి యొక్క హెడ్డింగు జనవరి 18 యొక్క విశేష మహత్వం. అయితే బాబా ముఖ్యంగా ఈ మురళిలో 2 విషయాలను స్పష్టం చేశారు. ఒకటి, జనవరి 18వ తేదీ యొక్క మహత్యం. రెండవది, చాలామంది పిల్లలు వినాశనం గురించి ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి వినాశనం గురించి కూడా, వినాశనం యొక్క తారీఖు గురించి కూడా బాబా చాలా స్పష్టంగా ఈ మురళిలో వివరించడం జరిగింది. అయితే బాబా మురళి స్టార్టింగ్లోనే పిల్లలందరినీ కూడా ఒక ప్రశ్న వేశారు. అదేమిటంటే, అందరూ స్మృతి స్వరూపంగా ఉన్నారా? స్మృతి స్వరూపం అంటే సమర్థ స్వరూపం. సమర్థ స్వరూపం అనే స్థితులై ఉన్నారా అని బాబా అడిగారు. బాబా ఈ విధంగా ప్రశ్న వేసి మురళిని ప్రారంభించారు. ఇది ఒక భాగం అనుకుంటే, 2వ భాగం ప్రారంభించే ముందు కూడా బాబా మరొక ప్రశ్న వేశారు. అదేమిటి అంటే, నష్టోమోహ స్మృతి స్వరూపంగా అయ్యారా? ఇంకా ఇప్పుడు అవ్వాల్సి ఉందా అని బాబా అడిగారు. మొదటి ప్రశ్న స్మృతి స్వరూపం అంటే సమర్థ స్వరూపంగా అయ్యారని బాబా అడిగారు. అలా అడిగిన తర్వాత బాబా మురళి నడిపించారు జనవరి 18 గురించి. బాప్దాదా ముఖ్యంగా పిల్లల రిజల్ట్ చూశారు. ఆ రిజల్ట్లో 3 రకాల పిల్లలను చూశానని బాబా చెప్పారు. ఒకటి, శిరో కిరీటాలు. 2, కంఠహారాలు. 3, భుజాల యొక్క అలంకారాలు. వీటి గురించి మనం నిన్నటి భాగంలో తెలుసుకున్నాము. అయితే ఈరోజు ముఖ్యంగా బాప్దాదా ఈ మురళిలో 2వ ప్రధాన అంశంగా వినాశనం యొక్క తారీఖు గురించి స్పష్టం చేశారు. వినాశనం యొక్క తారీఖు గురించి బాబా చెప్తూ అడిగిన మొట్టమొదటి ప్రశ్న నష్టోమోహ స్మృతి స్వరూపం. మనం విచారసాగర మదనం చేసినట్లయితే వినాశనం యొక్క సందేహాలకు కావచ్చు, అంతిమ తయారీలకి కావచ్చు, అన్ని సందేహాలకు, ప్రశ్నలకు సమాధానం ఈ ప్రశ్నలోనే ఉంది. నష్టోమోహ స్మృతి స్వరూపం. బాబా అడుగుతున్నారు, 1976కి నష్టోమోహ స్మృతి స్వరూపంగా అయిపోవాలి కదా, బాబా ముందే చెప్పారు కదా, లేదా అంతిమ వినాశనం కొరకు ఆగి ఉన్నారా? ఇంకా వినాశనం అవ్వలేదు కదా, నష్టోమోహ స్మృతి స్వరూపంగా అవుదాంలే అని అనుకుంటున్నారా? ఎదురు చూడటం లేదు కదా అని బాబా ప్రశ్న వేస్తున్నారు. బాబా అంటున్నారు, ఒకవేళ మీరు వినాశనం కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే, వినాశనం కోసం ఎదురు చూడడం అంటే అర్థమేంటో బాబా చెప్తున్నారు. వినాశనం కోసం ఎదురు చూడడం అంటే మీ మృత్యు యొక్క తారీఖును స్మృతిలో ఉంచుకోవటం, లేదా మీ మృత్యువుని ఆహ్వానించటం అని బాబా అంటున్నారు. ఏ విధంగా మనం అర్థం తీసుకున్నా కూడా మృత్యు అనేసరికి దానిని అంతగా చాలామంది ఇష్టపడరు. కాబట్టి బాబా ఇండైరెక్ట్గా మనకి చెప్పేది ఏంటి అంటే, కేవలం వినాశనం కోసం మాత్రమే చింతన చేస్తూ ఉండడం అంటే మీ మృత్యువు యొక్క తారీఖును స్మృతిలో ఉంచుకోవటం. లౌకికంలో కూడా కథలు చెప్తారు.
మృత్యువు యొక్క తారీఖు చెప్తే ఇక ఆ మనిషి నిశ్చింతగా ఉండలేడు, సంతోషంగా ఉండలేడు. అదేవిధంగా బాబా కూడా ఇక్కడ చెప్తున్నారు, వినాశనం కోసం ఎదురు చూడడం అంటే మీ మృత్యువుని ఆహ్వానించడం. చాలామంది సంకల్పాలు నడిపిస్తున్నారు. వినాశనం ఎందుకు జరగలేదు, వినాశనం ఎప్పుడవుతుందో ఏంటో, ఈ వినాశనం అనేది ఎలా అవుతుంది, ఇలా ఎన్ని సంకల్పాలు చేస్తున్నారు. ఇవన్నీ అవసరమా? బాబా చెప్తున్నారు, సంగమయుగం సౌభాగ్యంగా అనిపిస్తుందా లేక సత్యుగం సౌభాగ్యంగా అనిపిస్తుందా? ఈ దృష్టిలో పెట్టుకుని మీరు వినాశనం గురించి ఆలోచించండి. బాబా అంటున్నారు, వినాశనం ఎందుకు అవ్వటం లేదని అసలు మీరు ఎందుకు భయపడుతున్నారు? స్వయం ఈ ప్రశ్నతో ప్రసన్నమైతేనే ఇతరులను కూడా ప్రసన్నం చేయగలరు. స్వయమే ప్రశ్నలో ఉంటే ఇతరులు కూడా తప్పకుండా ప్రశ్నిస్తారు అని బాబా అంటున్నారు. వినాశనం గురించి మనకే లోపల ప్రశ్నలు ఉంటే బయట వాళ్ళు అడగడంలో ఇక ప్రత్యేకత ఏమీ లేదు అంటున్నారు బాబా. కాబట్టి బాబా అంటున్నారు, అందువలన భయపడకండి. కొంతమంది వినాశనం ఎందుకు అవ్వలేదని అడుగుతారు. అయితే వారికి చెప్పండి, మీ కారణంగానే ఇంకా అవ్వలేదు అని. ఎందుకు అవ్వలేదు అని ప్రశ్నిస్తున్నారంటే వాళ్ళు ఇంకా నిశ్చయం అనేది రాలేదు. బాబాతో పాటు మనమంతా కూడా విశ్వ కళ్యాణకారులం కదా. విశ్వ కళ్యాణంలో మీ కళ్యాణంతో పాటు అనేక ఆత్మల కళ్యాణం ఇమిడి ఉంది. అందువలన ఇప్పుడు కూడా ఇంకా అవకాశం ఉంది. ఎవరైనా ప్రశ్నించినప్పుడు స్వయానికి స్వయమే ఏమిటి, ఎందుకు అని తికమక్క పడిపోతున్నారు. ఒకవేళ బ్రాహ్మణాత్మలో కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఈ వినాశనం గురించి టాపిక్ రాగానే చాలామంది వాళ్ళకి వాళ్ళే ఇదంతా ఏంటి, ఎందుకు అని డౌట్లోకి వెళ్ళిపోతున్నారు. అవును, చెప్పాము, రాశాము, ఆ విధంగానే అవ్వాలి అని ఇలా అంటున్నారు. అందువలన ఇతరు సంతుష్టము అవ్వటం లేదు. వాళ్ళు అంత గట్టిగా అడుగుతున్నప్పుడు మనం పైకి అవునులే చెప్పాం కదా, రాశాం కదా, ఆ విధంగా అవుతుందిలే ఇలా అంటే ఇతరులు సంతోషం అవ్వటం లేదట. మరి ఏ విధంగా చెప్పాలి? లోపల అంతర్గతంగా నిశ్చయంతో కళ్యాణకారి బాబా యొక్క ఈ మాటలో కూడా కళ్యాణం నిండి ఉంది అని చెప్పండి అంటున్నారు. బాబా అనే శబ్దం మనం బయటికి తీయాలి. స్వయం భగవంతుడే చెప్పిన మహావాక్యం. సత్యం శివం సుందరం అయిన పరమాత్మ శివుడు చెప్పిన ప్రతి మాటలోనూ కూడా సత్యత ఉంటుంది. ఆ సత్యతని గ్రహించాలి అంటే గ్రహించే మనసుకి కూడా సత్యత అనేది ఉండాలి. సత్యతతో కూడిన మనసుకు మాత్రమే ఈ జ్ఞానంలోని గుహ్య రహస్యాలు ఎవరో చెవిలో చెప్తున్నట్లుగా చాలా స్పష్టంగా అవుతాయి. కాబట్టి బాబా అంటున్నారు, దాన్ని మేము తెలుసుకున్నాం, ఇక ముందు మీరు కూడా తెలుసుకుంటారని నిశ్చయంతో చెప్పండి అంటున్నారు. కేవలం నోటి మాటతో కాదు, ముఖంలో కూడా కనిపించాలి ఈ నిశ్చయం. ఎవరైనా అడిగితే అవును నిజమే, మేము దాన్ని తెలుసుకున్నాం, జ్ఞానం తెలుసుకున్నాం, ఇక ముందు కూడా మీరు తెలుసుకుంటారు అంటే వాళ్ళు ఇక ముందు కూడా మీరే తెలుసుకుంటారని బాబా చెప్పమనడంలో ఆంతర్యం ఏంటంటే వాళ్ళు మనం చెప్పడం ద్వారా తెలుసుకోరు, పరిస్థితులు చూసి ఇంకా వాళ్ళకే స్పష్టమైపోతుంది. కాబట్టి బాబా చెప్తున్నారు, భయపడకండి, ఏమంటారో ఎలా చెప్పాలో అని టాపిక్ని దాటేయకండి. ఎవరికి చెప్పారో వారిని చూసి భయపడి దాటేయకండి అని బాబా అంటున్నారు. మరేం చేస్తారు? ఒకవేళ ఏదైనా తప్పుగా ప్రచారం చేసినా
ఆ వ్యతిరేక మాట ఎంతోమందిని మంచిగా చేసేస్తుంది అంటున్నారు బాబా. ప్రత్యక్షతకు సాధనంగా అవుతుంది. మన గురించి, బాబా జ్ఞానం గురించి, బాబా పిల్లల గురించి ఎవరైనా ఎన్నైనా అసత్య ప్రచారాలు చేసుకోమనండి, కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇదంతా అసత్యం అని చెప్తున్నామని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కానీ వాళ్ళు మోసుకెళ్తున్న సమాచారం అంతా ఏంటి? సత్యత సమాచారమే. అది విన్న వాళ్ళకి ఏదో విధంగా కళ్యాణం అవుతుంది. కాబట్టి బాబా చెప్తున్నారు, మీరు దాటేయకండి, భయపడకండి. బాబా పిల్లలే అడుగుతున్నారు కదా, వినాశనం ఎప్పుడవుతుంది అని. మరి బయట వాళ్ళు అడిగితే ఇది ఏమైనా గొప్ప విషయమా అని బాబా అంటున్నారు. కాబట్టి మనలో మనకే సందేహం, ఇంకా వినాశనం ఎప్పుడవుతుందో, 2025లో అవుతుందా, 24లో అవుతుందా? ఇలా అసలు నిన్నటి భాగంలో మనం తెలుసుకున్నట్లుగా అసలు వినాశనం యొక్క టాపిక్కే అనవసరమైనది మాట. మనకు అవసరం లేదు. మనం చేయాల్సిన పురుషార్థం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది జరుగుతుంది అని బాబా చెప్పారు. బాబా అంటున్నారు, ఇది చేద్దామా వద్దా అని ఆలోచిస్తున్నారు. వినాశనం యొక్క సందేహాలలోకి, వినాశనం యొక్క ప్రశ్నలలోకి వెళ్ళిపోయి బాబా పిల్లలు ఏం చేస్తున్నారంట, సందిగ్ధంలో పడిపోతున్నారు. ఇవి చేద్దామా వద్దా అని ఆలోచిస్తున్నారు. కుటుంబాన్ని ఎలా నడిపించాలి, కార్యవ్యవహారాల్ని ఎలా సెట్ చేసుకోవాలి, పిల్లల యొక్క పెళ్ళి చేద్దామా లేక వద్దా, ఇల్లు కట్టుకుందామా లేక వద్దా? ఎందుకంటే వినాశనం అయిపోతుంది అంటున్నారు కదా. ఇప్పుడే వినాశనం అయిపోతే ఈ పనులు చేయాలా వద్దా? కొంతకాలం అయిన తర్వాత వినాశనం అవుతే ఈ పని చేయాలా వద్దా? ఇలా అనేక ప్రశ్నల్లోకి బాబా పిల్లలు వెళ్ళిపోతున్నారు. వాస్తవానికి ఈ ప్రశ్నలకు వినాశనం యొక్క తారీఖుకు ఏ సంబంధం లేదు. బాబా ఏం చెప్తున్నారు, వాస్తవానికి ఈ ప్రశ్నలకు వినాశనం యొక్క తారీఖుకు ఏ సంబంధం లేదు. బాబా మీద, స్వయం మీద, జ్ఞానం మీద, డ్రామా మీద నిశ్చయం ఉన్న వాళ్ళకి ఈ ప్రశ్నలు రానే రావు, ఈ సందేహాలు రానే రావు. ఒకవేళ మాయ ఈ రూపంలో సందేహాలని మన ముందుకు తీసుకొస్తుంది అనుకోండి, మనకి బాబా ఎంతో జ్ఞాన భాండాగారం ఇచ్చారు, జ్ఞాన ఖజానా ఇచ్చారు. ఆ ఖజానాన్ని ఉపయోగించుకుంటూ మనం ఆ మాయ యొక్క రూపాన్ని పరివర్తన చేసుకోవాలే తప్ప ఆ సందేహంలో ఇంకా ముందుకి లోతుకి వెళ్ళిపోతూ మాయకి వశమవ్వకూడదు. కాబట్టి అసలు ఈ ప్రశ్నలు అడగవలసినవి కాదు కదా. మనం సాకార మురళిలో కూడా చాలాసార్లు విన్నాం, బాబా ఇల్లు కట్టాలా వద్దా, పిల్లలకి పెళ్లి చేయాలా వద్దా, లేదా స్వయమే పెళ్లి చేసుకోవాలా వద్దా? మరి సాకార మురళిలో సాకార బాబా ఏం చెప్పేవారు? ఆ ప్రశ్న అడుగుతున్నారంటే మీరే జవాబు కూడా మీ దగ్గరే ఉంటుంది. జ్ఞానం మీద ఏకదం బలిహారమైన వాళ్ళు, ఒక్క వీటికే బలిహారమైన వాళ్ళు బాబా పట్ల ఈ ప్రశ్నల్లోకి రారు కదా. బాబా ముందేమో ప్రతిజ్ఞ చేస్తాం, బాబా నీవు ఎక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చుంటాం, ఏం తినిపిస్తే అదే తింటామంటాం. కేవలం సంభాషణ చేసేటప్పుడే, కానీ పరిస్థితుల్లోకి, కార్యవ్యవహారాల్లోకి వెళ్ళినప్పుడు మన సొంత మతం, మన్మతం పాటించడానికి చాలామంది పిల్లలు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇదే మాయకి ఛాన్స్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి బాబా చెప్తున్నారు, అసలు ఈ ప్రశ్నలకి వినాశనానికి అసలు సంబంధమే లేదు. ఒకవేళ మీకు ధనం ఉండి ఇల్లు కట్టుకుందాం అని సంకల్పం వస్తే అది స్వయం పట్ల ఉపయోగించాలనే భావన ఉత్పన్నమైనట్లే. బాబా చెప్పే మహావాక్యాన్ని ఒక్కొక్క పదం తీసుకునే అర్థం చేసుకోకూడదు. బాబా యొక్క భావనని
మనం అక్కడ తీసుకోవాలి. మనం ఇష్టం వచ్చినట్లు బాబా యొక్క పాయింట్లని మనం సొంతం కోసం ఉపయోగించుకోకూడదు. బాబా ఏం చెప్తున్నారు, ధనం ఉండి ఇల్లు కట్టుకుందామనే సంకల్పం వస్తే అది స్వయం పట్ల ఉపయోగించాలి భావన. ఈశ్వరీయ సేవలో ఉపయోగించాలనే సంకల్పం ఉంటే ఇల్లు కట్టుకుందామా, ఈ ధనాన్ని ఇలా ఉంచుదామా, ఇంకేం చేద్దామన్న ప్రశ్నలే రావు. బాబా వెంటనే ఇంకొక పాయింట్ కూడా చెప్తున్నారు. ఒకవేళ అవసరం ఉండి బాబా ఆజ్ఞానుసారం కట్టుకుంటే అది వ్యర్థం అవ్వదు, వ్యర్థ ఖాతాలోకి వెళ్ళదు. ఇప్పుడు అవసరం ఉండి బాబా ఆజ్ఞానుసారం కట్టుకుంటే అది వ్యర్థం అవ్వదు. దయచేసి ఈ పాయింట్లన్నీ కూడా ఏంటంటే నిమిత్త ఆత్మల ద్వారా బాబా ద్వారా చెక్ చేయించుకుని దాని పట్ల పురుషార్థం చేసుకోవాలి. మనం సొంతంగా నిర్ణయాలు తీసుకోకూడదు. బాబా చెప్తున్నారు, అవసరానుసార్థం చేసుకుంటే అది జమ అవుతుంది. కనుక ఇందులో వినాశనం గురించి భయపడాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే శ్రీమతంపై నడవడం అంటే బీమా చేసుకోవటం. చాలా బట్టి క్లాసుల్లో కూడా మన పెద్ద పెద్ద అక్కయ్యలు కూడా తెలియచేస్తూ ఉంటారు. చాలామంది ధన సేవ చేసి కూడా ఈ సేవ ఈ ధనాన్ని వీళ్ళు సరిగ్గా ఉపయోగిస్తారో లేదో బాబా అంటారు, అది మీకు అనవసరం. మీరు ఇచ్చింది ఎవరికి? అక్కేలకా బాబాకా? బాబాకు ఇచ్చారు. మీకు అక్కడికి ఇవ్వడంతో మీ ఖాతా తయారైపోయింది. వాళ్ళు బాబాకు సరెండర్ అయ్యి బాబా యజ్ఞంలో ఉన్నారు కాబట్టి ఆ ధనాన్ని ఎలా ఉపయోగించాలో బాబా వాళ్ళకి డైరెక్షన్ ఇస్తారు. కాబట్టి ఇందులో నిశ్చింతగా బాబా సేవ చేసుకోవచ్చు అని చాలామంది క్లాసెస్లో చెప్పారు. అదేవిధంగా బాబా అంటున్నారు, అవసరార్థం చేసే ప్రతిదానికి కూడా ఫలితం ఉంటుంది, జమ అవుతుంది. ఇక చాలామంది అడిగిన ప్రశ్నలలో మిగిలింది వివాహం చేసుకోవాలా వద్దా, పిల్లలకి పెళ్లి చేయాలా వద్దా అనేది ప్రశ్న. దీనికి కూడా బాబా ఎప్పుడూ సలహా ఇచ్చారు. అదేమంటే ఎంతవరకు స్వయాన్ని మరియు ఇతరులని రక్షించాలో అంతవరకు రక్షించండి. బాబా ఇంకా స్పష్టం చేసి చెప్తున్నారు, ఒకవేళ 1976లో వినాశనం అవ్వకపోతే వినాశనం అయిపోతుందనే కారణంగా పవిత్రంగా ఉంటారా ఏంటి? అసలు వినాశనానికి సంబంధం లేదు కదా. అసలు మనం అడిగే ప్రశ్నలు కూడా అసలు ప్రశ్నలా కాదా, సరైనవా కాదా అనేది పరిశీలించుకోవాలి కదా. వినాశనం కోసం మనం పవిత్రంగా ఉంటున్నామా ఏంటి? వినాశనం చాన్నాళ్ళు ఉందిలే, ఇంకా అప్పుడే పవిత్రంగా ఉండడం అనుకుంటారా ఏంటి? అసలు బాబా అంటున్నారు, పవిత్రత అనేది బ్రాహ్మణ జన్మ యొక్క స్వధర్మం. ఇంకెందులో ప్రశ్నే ఉంది? పవిత్రత యొక్క సంకల్పం బ్రాహ్మణ జన్మ యొక్క లక్షణాలు. ఈ యజ్ఞంలో నవీనత అనేది ఏదైనా ఉంది అంటే అది పవిత్రతే కదా. భూమి బద్దలైనా సరే ధర్మం వదలకూడదు అన్నది పవిత్రత కదా చెప్పింది. కాబట్టి బాబా అంటున్నారు, పవిత్రత అనేది బ్రాహ్మణ జన్మ స్వధర్మం. పవిత్రత అనేదే కదా సుఖశాంతులకు జనని. మనం ఏమంటాం? ఓం శాంతి. ఓం అంటే నేను, శాంతి అంటే శాంతి స్వరూపాన్ని అని. శాంతి స్వరూపమే, కానీ లోపల ఉన్నది ఏంటి? పవిత్రతకుండే కదా శాంతి, సుఖం ఇవన్నీ కూడా. కాబట్టి మన ధర్మమే అయినది పవిత్రత. ఇక దాని గురించి ప్రశ్నలేంటి? దీపం యొక్క ధర్మం వెలగడం, అది వెలగాలా వద్దా అన్నది ప్రశ్నించడంలో ఇంకా అర్థమే ఉంది. కాబట్టి బాబా చెప్తున్నారు, ఎవరికైతే పవిత్రత నిజ లక్షణంగా అయిపోతుందో వారికి వినాశనం యొక్క తారీఖుతో ఎటువంటి సంబంధం ఉండదు. కాబట్టి అర్థమవుతుందా బాబా చెప్పినవి? ఇప్పటి వరకు కూడా మనలో ఈ గజిబిజి ఉంటే దాన్ని వెంటనే తొలగించుకోవాలి. అసలు వినాశనం అనేది మన టాపిక్కే కాదు. దాని గురించే కదా ఒక పెద్ద పార్టీయే తయారైంది. మాయ యొక్క పార్టీ తయారయ్యి మొత్తం అంతా చేసేసింది.
ఆటంకాలు అలజడులు సృష్టించింది. కాబట్టి వినాశనం అనేది టాపిక్కే కాదు. కాబట్టి బాబా చెప్తున్నారు, నిజంగా మనకి పవిత్రత అనేది నిజ లక్షణం స్వధర్మంగా నేచర్ అయిపోతే అసలు వినాశనం యొక్క తారీఖుతో సంబంధమే లేదు. మరి ఇవన్నీ ప్రశ్నలు ఏంటంటే స్వయం యొక్క బలహీనతలను దాచుకోవడానికి చెప్పే సాకులు. ఎందుకంటే బ్రాహ్మణాత్మలకి సాకులు చెప్పడం చాలా బాగా తెలుసు అని బాబా అంటున్నారు. బాబా చెప్పిన మురళిని చక్కగా మనం మననం చేసుకుని ఒక్కొక్కసారి బాబాకే మురళి చెప్పేస్తుంటాం అంటారు కదా బాబా. మీరు నిశ్చింతగా ఉండండి బాబా, మేము అలా తయారైపోతాం కదా, ఆ టైంకి తయారై చూపిస్తాం కదా అని అంటూ ఉంటారు పిల్లలు అని చెప్తారు బాబా. కాబట్టి బాబా అంటున్నారు, ఇవన్నీ కూడా బలహీనతలను దాచుకోవడానికి చెప్పే సాకులు. అందువలన స్వయం బలహీనంగా అయిపోయి ఎదుటివారికి ఉత్సాహం ఇవ్వకండి. అంటే మనమే సందేహాల్లోకి వెళ్ళిపోయి శ్రీమతానికి విరుద్ధంగా, బాబాకు విరుద్ధంగా, యజ్ఞానికి విరుద్ధంగా, జ్ఞానానికి విరుద్ధంగా కర్మలు చేస్తే అప్పుడు ఎదుటి వాళ్ళకి కూడా మాయ ద్వారా ఉత్సాహం లభిస్తుందా, వాళ్ళు చేశారు కదా ఇక మేము చేయొచ్చు మాట ఇలాగాని మిగతా వాళ్ళు కూడా తయారవుతారు. కాబట్టి బాబా అంటున్నారు, సాక్షి అయ్యి సంకల్పం ద్వారా వాణి ద్వారా రక్షించడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ఇప్పుడు కూడా మీరు ఏవైతే ప్రశ్నలు అడిగారో వివాహం గురించి కానీ వినాశనాల గురించి కానీ, ఇప్పుడు కూడా మీరు అదే విధంగా సాక్షిగా అయ్యి సంకల్పం ద్వారా వాణి ద్వారా రక్షించండి, వేరే మార్గాలు వెతుక్కోకండి అంటున్నారు బాబా. మరి ఎవరైతే పడిపోవాలి అని అనుకుంటారో వారిని మీరేం చేస్తారు? మనసులో ఒకటి ఉండి వేరేగా అడిగితే ఇంకా వాళ్ళని మీరేం చేయగలరు? వినాశనం కారణంగా స్వయం అలజడిలోకి రాకండి. ఎందుకు రావద్దంటున్నారు బాబా చెప్పండి? మనల్ని ఎందుకు అలజడిలోకి రావద్దంటున్నారు బాబా? ఎందుకంటే మనం పూర్వజులం కదా, మొదటి నెంబర్లో ఉన్నాం మనందరం. మనం అలజడిలోకి వస్తే అజ్ఞాని ఆత్మలు కూడా అలజడిలోకి వచ్చేస్తారు. కాబట్టి బాబా ముందు ఇంత తక్కువ మంది పిల్లల్ని ఎందుకు పట్టుకున్నారంటే ఇక్కడ సరిచేస్తే మిగతా ఆత్మలన్నీ సరవుతారని బాబా మనల్ని పట్టుకున్నారు. కాబట్టి మీరు ముందు అలజడిలోకి రాకండి. మీ అలజడి అజ్ఞాని ఆత్మలను కూడా అలజడిలోకి తీసుకొచ్చేస్తుంది. కాబట్టి బాబా చెప్తున్నారు, మీరు అచంచలముగా ఉండండి, నిశ్చయంతో ఉండండి, నిర్భయంగా మాట్లాడండి. అప్పుడు వారు స్వతహాగానే నిశ్శబ్దమైపోతారు, ఏమీ మాట్లాడలేరు. ఈ వాణి వింటున్నప్పుడు మనకు ఎవరు గుర్తొస్తారంటే జగదంబ సరస్వతి మమ్మ. మరి మమ్మకి అనారోగ్యం, శరీరానికి అనారోగ్యం కలిగినప్పుడు డాక్టర్లు విషయం చెప్పినప్పుడు బ్రహ్మబాబా ఆ విషయాన్ని చీటీ మీద రాసి ఇమ్మని రమేష్ బాయ్కి కాగితం ఇస్తారు. ఆ కాగితం అన్నయ్య తీసుకువెళ్ళి మమ్మకి ఇస్తే మమ్మ ఏమన్నారు, ఓహో నా సేవా పాత్ర ఇంతవరకు ఉంది మాట డ్రామానుసారంగా అని అది లోపల ఎంత బాబాకు జ్ఞానం పట్ల, బాబా పట్ల, స్వయం పట్ల ఎంత దృఢ నిశ్చయం. అందుకే కదా మమ్మ ఎక్కడికి వెళ్ళినా అందరూ సైలెంట్లో ఉండేవారు, ఏమీ మాట్లాడలేకపోయేవారు. ఎందుకంటే మమ్మాలో ఉండే ఆ నిశ్చయ బుద్ధి యొక్క వైబ్రేషన్స్ కావచ్చు, ఆ శక్తి కావచ్చు, ఇతరాత్మల్ని మౌనంగా ఉండేలా చేసేసింది. బాబా అదే విధంగా చెప్తున్నారు, మీరు నిశ్చయ బుద్ధితో చెప్పండి, ఏది చెప్పినా కూడా ఎవ్వరు ఏమీ మాట్లాడలేరు. సంకల్పంలో కూడా సంశయ బుద్ధిగా అవ్వకండి. లౌకిక ప్రపంచరీత్యా వాళ్ళు ఎంతైనా ఉన్నతమైన స్థానం వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే మన ముందుకు వచ్చి జ్ఞానం గురించి ప్రశ్నలు అడుగుతున్నప్పుడు మన స్వమానంలో ఉండి బాబా స్మృతిలో ఉంటే, నిశ్చయ బుద్ధిగా ఉంటే మనం ఏం సమాధానం చెప్పకపోయినా సరే వాళ్ళు సమాధాన స్వరూపులుగా అయిపోవలసిందే. బాబా అంటున్నారు,
అవును నిజమే, బాబా ఎందుకు అలా చెప్పారో తెలియదు అని అనుకుంటారంట కొంతమంది పిల్లలు. ఇది రాయల్ రూపం యొక్క సంశయం. బాబా ఇలా చెప్పకుండా ఉండాల్సింది కదా వినాశనం గురించి. ఇలా ఎందుకు చెప్పారో అసలు ఈ ఈ సంకల్పమే రాకూడదు అంటున్నారు బాబా. బాప్దాదా మొదటే చెప్తున్నారు, ఇప్పుడు వారెదురుగా ఎలా వెళ్తారు? ఈ రాయల్ రూపం యొక్క సంశయం ప్రపంచం వారిని కూడా సంశయ బుద్ధిగా చేయడానికి నిమిత్తం అవుతుంది. కాబట్టి బాబా అంటున్నారు, అవును చెప్పాము, ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఈ నిశ్చయము మరియు నశాలో ఉంటే మీ నిశ్చయానికి ధన్యవాదాలు అంటూ వారు నమస్కారం చేయడానికి వస్తారు. ముందే మనం డీలా అయిపోయి సంశయ బుద్ధిలోకి వచ్చేస్తున్నాం అనుకోండి. అసలు మనకి పూర్తి అవగాహన లేనప్పుడు మనం ఎవరికి సమాధానాలు చెప్పకపోవడమే చాలా ఉత్తమం. కాబట్టి బాబా అంటున్నారు, ఈ రాయల్ రూప యొక్క సంశయం ప్రపంచం వారిని కూడా సంశయబుద్ధిగా చేయడానికి నిమిత్తం అవుతుంది. కాబట్టి మీరు నిశ్చయం నషాతో చెప్తే వారు మీకు నమస్కారం చేస్తారు. అర్థమైందా? కనుక భయపడకండి అంటున్నారు బాబా. అసలు వినాశనం గురించి టాపిక్కే తీసేయండి. జైలుకి పంపిస్తే భయపడతారా ఏంటి అంటున్నారు బాబా. ఎదుర్కొనే శక్తి లేదా మీకు? ఏదైతే చెప్పారో దానిలో కళ్యాణం ఉంది అని చెప్పండి. మేము ఇప్పుడు కూడా దానికే కట్టుబడి ఉన్నాం, ఇప్పుడు కూడా చెప్తున్నామని చెప్పండి. ఇలా వారికి ఈశ్వరీయ నశాతో రమణీయతతో చెప్తే వారు సమాధానం అవుతారు. అయితే మొదట మీరు చాలా గట్టిగా స్వయం గట్టిగా ఉండాలి. ఈ మహావాక్యాలు వింటున్నప్పుడు కూడా మా అమ్మ ఉదాహరణమూర్తిగా నిలుస్తారు. కోర్టు యొక్క సన్నివేశం అంతా మనం చదవడం వినడం చూసినట్లయితే మా అమ్మాయే ఉదాహరణ. ఆనాటి రోజుల్లోనే ఒక స్త్రీ అయి ఉండి కూడా మా అమ్మ కోర్టులో ఉండి ఎంత బాగా పాత్ర అభినయించారు. స్వయం గట్టిగా ఉండి చెప్పడం అంటే ఆ విధంగా చెప్పడం. ఇంకా చాలామంది దాదీజీలు, యజ్ఞులు ఉంటే పెద్ద అన్నయ్యలు, పెద్ద అక్కయ్యలు, ఇంకా ఇప్పుడు మన నిమిత్తంగా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళనే ఫాలో అవుతూ బాబాని స్మృతిలో ఉంచుకుంటూ బాబాని హృదయంలో ఉంచుకుంటూ నిమిత్తంగా అయ్యి ఎన్నో చోట్ల ఈ విధంగా స్వయం గట్టిగా ఉండి విజయం సాధిస్తున్నారు. అదేవిధంగా మనం కూడా వినాశనం గురించి ఎక్కువ అతిలోకి వెళ్ళిపోకుండా చక్కగా బాబా ఏ రోజు చెప్తున్న మురళిని వింటూ అందులో బాబా చెప్పిన జ్ఞానము, యోగము, ధారణ, సేవకు సంబంధించిన పాయింట్స్ని మననం చేస్తూ మనవంతు మనం పురుషార్థం చేస్తూ ఉంటే వినాశనం యొక్క సమయం ఆటోమేటిక్గా వస్తుంది. ఇక బాబా ఆఖరిలో చెప్పారు, ఈరోజు అందరి సంకల్పం చేరింది. అందరూ జనవరి 18వ తారీఖున బాబా ఏం చెప్తారు అనే సంకల్పంతో ఉన్నారు. ఇప్పుడు విన్నారు కదా, బాబా చెప్పినవన్నీ విన్నారు కదా. బాప్దాదా మీకు తోడుగా ఉన్నారు, మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు అంటున్నారు బాబా. ఏమీ అనలేరు కూడా. కాలుతున్న బట్టీలో కూడా పిల్లలు రక్షణగా ఉన్నాయి, వెంట్రుక కూడా పీకలేరు అంటున్నారు బాబా. ఈ విధంగా మీ తోడు సాధారణమైన వారు కాదు, సర్వశక్తివంతుడు. కనుక నిశ్చయ బుద్ధి విజయంతి. ఇంకా మనకి ఇటువంటి సందేహాలను నివృత్తి చేయడం కోసం బాప్దాదా ఇంతకు మించి ఉపయోగించాల్సిన పదాలు ఏమీ ఉండవు. అంత బాబా మన వద్దకు వచ్చి చక్కగా బుజ్జగించి చెప్తున్నారు, మీకు తోడుగా సర్వశక్తివంతుడే ఉన్నారు, ఇంకా మీకు భయం ఎందుకు? మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు, ఏమీ అనలేరు కూడా. తారీఖు చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. ఎప్పుడు కూడా వినాశనం యొక్క అంతిమ తారీఖు నిర్ణయించబడదు అంటున్నారు బాబా. ఒకవేళ తారీఖు నిర్ణయిస్తే సీట్స్, పదవులు కూడా నిర్ణయించబడిపోతాయి. అప్పుడు పాస్ విత్ ఆనర్గా అయ్యేవారి క్యూ వరుస చాలా పెద్దదిగా ఉంటుంది. అందువలన తారీఖుతో నిశ్చింతగా అయిపోండి. ఎప్పుడైతే మీరు అందరూ నిశ్చింతగా అయిపోతారో అప్పుడు తారీఖు కూడా మీ వెనకాల వచ్చేస్తుంది అంటున్నారు. అర్థమైందా? మనం దానివైపు చూసినంతసేపు ఆ తారీఖు రాదు. మనం పని, మన పురుషార్థం మనం
సంపూర్ణం అవ్వడానికి మన ప్రయత్నం మనం చేస్తూ ఉన్నప్పుడు అటు మన సంపూర్ణంగా అవ్వడమే వినాశనం యొక్క తారీఖు. కాబట్టి మనం చేయాల్సిన పనులన్నీ 100% చేసుకున్నప్పుడు ఆ తారీఖు కూడా వస్తుంది అంటున్నాడు బాబా. ఎప్పుడైతే అందరూ ఈ సంకల్పం నుండి నిస్సంకల్పం అయిపోతారో అదే వినాశనం యొక్క తారీఖు. ఈ పాయింట్ చెప్పి బాబా మురళి ముగించారు. చూడండి ఏం చెప్తున్నారు బాబా. ఎప్పుడైతే అందరూ ఈ వినాశనం యొక్క సంకల్పం నుండి నిస్సంకల్పం అయిపోతారో అదే వినాశనం యొక్క తారీఖు. చెప్పకనే చెప్తున్నారు కదా బాబా. అచ్చా, ఈ విధంగా అచంచలంగా, స్థిరంగా, అఖండంగా, సదా పరిస్థితిలో శ్రేష్టంగా స్థిరంగా ఉండేవారికి సర్వగుణాలు, సర్వశక్తుల రూపం యొక్క స్తంభాల స్వరూప ఆత్మలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. బాబా నమస్తే. అచ్చా, ఓం శాంతి.